హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్న గెస్ట్ సీనియర్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వంటింట్లో అనేక రకాల చిన్ని టిప్స్ ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయంటారు ఆయన. అలాగే ఆయన ఒక బుక్ కూడా రాశారండి, ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు. ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి యాప్స్లో కూడా మీకు దొరుకుతుంది. అలాగే బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే బుక్ కూడా కొనొచ్చు. అండ్ ఆయన మాటల్లోనే ఇంకొన్ని చిట్కాలు ఏం చెప్తారు, అసలు అనేక రకాల మీకున్న సమస్యల గురించి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆయనతో మనం మాట్లాడేద్దాం. నమస్కారం సార్. సార్, కామన్గా వయసు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అనేది కామన్గా అందరికీ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో యూత్కి, అంటే యంగ్ జనరేషన్ వాళ్ళకి కూడా ఈ బాడీ పెయిన్స్ అనేది, మోకాళ్ళ నొప్పులు అనేది చాలామందికి మనం వింటూనే ఉన్నాం. సో అసలు ఇలాంటిది మెడిసిన్స్ ద్వారా పెద్ద ట్రీట్మెంట్స్ అలా కాకుండా అసలు సింపుల్గా అంటే రెమెడీస్లా మనం చిన్న టిప్స్గా మనం పాటించాలంటే ఏం చెప్తారు సార్ మీరు వంటింటి చిట్కాలు? మంచి ప్రశ్నమా. పూర్వకాలం అయితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే మోకాళ్ళ నొప్పుల సమస్యలు వచ్చేవమ్మా. అవును సార్. ఈ రోజుల్లో స్వయంకృత అపరాధం వల్ల చిన్న వయసులోనే, అంటే 25 ఏళ్ళ పిల్లల నుంచే మొదలవుతున్నాయమ్మా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. సరే, దీనికి 1,00,000 కారణాలు. ఉదాహరణకి మనకి శారీరక శ్రమ తక్కువైపోయిందమ్మా. అంతా సిస్టమ్ దగ్గర కూర్చొని దాని దగ్గర టైం పాస్ చేసేటువంటి ఇది అయిపోయింది. ప్రతిదీ అట్లయిందమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అట్లయింది. చదువుకునే పిల్లల పరిస్థితి ఎట్లయింది, ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లయిపోయింది అమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటే చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడం మొదలవుతుంది. వీటికన్నిటికి తోడంటేమా యాక్చువల్గా ఆహార విధి విధానాలు మారిపోయాయమ్మా. పూర్వకాలం పద్ధతిలో సాంప్రదాయమైన ఆహారం తీసుకునేటువంటి కుటుంబాలు లైట్ వేసి వెతకవచ్చు ఈ రోజుల్లో. ఎందుకంటే చిన్నపిల్లల నుంచే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి త్వరగా అట్రాక్ట్ అవుతున్నామా జంక్ ఫుడ్ కి. అవునమ్మా. సో దీనివల్ల ఏమంటే పేరే జంక్ ఫుడ్ అమ్మా. అంటే పనికిరాని ఆహారం అని చెప్పుకోవచ్చు. అంటే చెత్త అని చెప్పుకోవచ్చు ఇంకో రకంగా. కానీ తప్పని పరిస్థితుల్లో దానికి ఆకర్షితులు కాబడి అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం చేత కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా. రెండవది ఏంటంటే, మనకి సూర్యభగవానుడు ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఎందుకంటే విటమిన్ డి అవసరం మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి, వచ్చినటువంటి నొప్పులు త్వరగా తగ్గాలంటే. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రతిదీ మన ఇంట్లో ఏసీ, వెహికల్లో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఏసీ, ఆఫీసులలో ఏసీ, ఇంకో చోటుకి పోవాలన్నా ఏసీ, ప్రతి చోట ఏసీ ఏసీ ఏసీ. అసలు బయట సూర్యకిరణాలు పడితే తట్టుకునేటువంటి స్టేజ్కి ఆ స్థాయికి ఎదిగిపోయామమ్మా. దీనివల్ల చెప్పాను కదమ్మా, స్వయంకృత అపరాధాలు. సో ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే మన శరీరం మీద పడవమో విటమిన్ డి తగినంత ఉత్పత్తి కాదమ్మా. ఏ టైంలో ఎండ మంచిది అంటారు? అవి యాక్చువల్గా ఏంటంటమ్మా, ఉదయం అంటే సీజన్ బట్టమ్మా, ఉదయం పూట 11-12 మధ్యలో అయితే సరిపోతుందమ్మా. సర్వసాధారణంగా జనరల్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వేసవికాలం అమ్మా, ఈ వేసవికాలంలో ఆ టైంలో అయినసరికి మళ్ళీ మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి 9 ఆ ప్రాంతంలో, 8-9 ఆ టైంలో ఒక 10-15 నిమిషాల సేపు ఉండగలిగితే మంచిదమ్మా. అట్లా సీజన్ బట్టేసి కూడా ఆ ఎండలు ఉండడం వల్ల ఉపయోగం ఉంటుందమ్మా. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ డి విటమిన్ లోపం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటమ్మా, ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రజల ఆర్థిక స్థితిగతులు బాగా పెరిగిపోయాయమ్మా. పూర్వకాలం అయితే కొంచెం కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక లిమిటెడ్ ఫుడ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే ఆర్థిక స్థితిగతులు మెరిగిపోయాయి కాబట్టి మంచి ఆహారం తీసుకోగలుగుతున్నారు, అయితే పోషకాంశాలు తక్కువ ఉండడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్. రెండోది ఏమంటే కొంతమంది కొంతవరకు ఈ పోషకాంశాలు తీసుకున్నప్పటికీ ఆ పోషకాంశాల్లో కాల్షియం శాతం ఉన్నప్పటికీ డి విటమిన్ ఎప్పుడైతే ఉండదమ్మా, ఎంత కాల్షియం తీసుకున్నా, టన్నుల కాల్షియం తీసుకున్నా డి విటమిన్, ఆ కాల్షియం మన బాడీకి ఉపయోగపడదమ్మా. సో బోన్స్కి కంపల్సరీ కాల్షియం అనేది చాలా అవసరం మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే. సో ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మనం అంత ఆహారం తీసుకుంటాము, కాల్షియం ఉన్నటువంటి ఫుడ్, డి విటమిన్ లేకపోయేసరికి ఆహారం అంతా బూడిదలు పోసినట్లు అయిపోతుంది, మన దేహానికి అయితే ఉపయోగపడదు. సో ఇలాంటి కారణాలు. రెండవది ఏంటంటే ఈ రోజుల్లో వెయిట్, పూర్వకాలం అయితే వీధులలో కానీ తర్వాత గ్రామాల్లో కానీ ఎక్కడికైనా పోయినా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేదమ్మా, ఎక్కడున్నాడో చూద్దామని చెప్పేసి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇంచుమించు 9 కుటుంబ సభ్యులుంటే 2-3 స్థాయి కూడా పెరిగిపోతుంది, చిన్నపిల్లల నుంచి ఓవర్ వెయిట్ అమ్మా. సో ఓవర్ వెయిట్ వల్ల ఏమైతుందంటే ఆ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పోవడం వల్ల ఇది అయిపోతుంది. ఇది ఒక కారణము.
అదేవిధంగా చిన్న వయసులోనే చాలా మందికి షుగర్లు బీపీలు వస్తున్నాయి అమ్మా. దీనివల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయేసి నొప్పులు వస్తున్నాయి. ఇట్లా నంబర్ ఆఫ్ 1,00,000 కారణాలు అమ్మా దీనికి. బట్ వీటికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల సలహా మేరకు కొద్ది రోజుల పాటు తప్పని పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉపశమనం కోసం వాడుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఏమంటే చాక్లెట్లు మాత్రం మింగడం మొదలుపెట్టానమ్మా. రేపు జరగబోయేది వీళ్ళు ఆలోచన చేయట్లేదు. ఈ రోజు నాకుంటే బాగుంటే చాలని ఉద్దేశం. దీంతో కిడ్నీస్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత కడుపులో ఉన్నటువంటి ఆ వ్యవస్థ, జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ బోన్స్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయమ్మా. సో ఎప్పుడో ఒకసారి అలాంటివి వాడుకోవచ్చు. కానీ ఈ కృత్రిమ ఈ యొక్క కెమికల్స్ ఉన్నటువంటి ఔషధాలు మాత్రం నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే ముందు కీడించి మేలంచాలి కదమ్మా. ఈ రోజు ఫుడ్ ఇలాంటివన్నీ మానేయాలంటారు. అంటే ఏ రకం ఎలాంటి చిట్కాలు చెప్తారు? చెప్తానమ్మా. నొప్పులకు మీరు అడిగారు కదా. ఎందుకంటే చాలా మంది సరే ఈ సుత్తి అంతా నాకెందుకులే, ముందు నాకు ఫార్ములా చెప్తే కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎందుకంటే అవగాహన కోసం చెప్పాను. ఇదంతా నాకెందుకు సార్, ముందు నాకు ఫార్ములా చెప్పండి, మా నొప్పులు తగ్గాలనేటువంటి ధోరణి ఎక్కువ ఉంటుంది. చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అమ్మా. అంతే మనకు మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంది. దీనికి ఏం చేయాలంటేమా, ఇప్పుడు ఓమం అమ్మా, వాము అంటారు. వాముని తెచ్చేసుకొని శుభ్రం చేసేసి ఒక 50 grams వాము తీసుకోవాలమ్మా. 50 grams వాము తీసుకోవాలి. అదేవిధంగా రెండోది వచ్చేసి శొంఠి పొడి ఒక 50 grams తీసుకోవాలి. వాము పొడి, వామును వేయించేసి పౌడర్ చేసుకోవాలి. పొడి చేసుకోవాలి. ఒక 50 grams శొంఠి పొడి, 50 grams. తర్వాత కరక్కాయలు దొరుకుతాయమ్మా. కరక్కాయ చాలా చీప్లు దొరుకుతాయి. అవి దంచేసేసి వాటిలో ఉన్న సీడ్స్ తీసేయాలమ్మా. చాలా మంది తెలియదు. పైపెచ్చులని 1-2 రోజులు బాగా ఎండబెట్టేసేస్తే బాగా తయారవుతుంది. మనం అందులో ఉన్నటువంటి ద్రవాంశం అంతా తగ్గిపోతుంది. వాటర్ 2 రోజులు వాటిని ఎండబెట్టాలి. రోజు కానీ 2 రోజులు కానీ ఎండబెడితే ఆ లోపల ఉన్నటువంటి ఆ ద్రవాంశం తగ్గిపోతుందమ్మా. సో వాటిని పౌడర్ చేసి వాటిని ఒక 50 grams తీసుకోవాలి. ఈ మూడమ్మా. సో వాము, శొంఠి, కరక్కాయలు ఒక్కొక్కటి 50 grams చూర్ణాలు అన్నీ కలిపేసమ్మా ఒక గాజు సీసాలో ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అమ్మా, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి జస్ట్ ఒక 50 to 100 ml గోరువెచ్చని నీళ్ళు కానీ, మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లు కానీ, లేకపోతే మిల్క్ కానీ ఆ నీళ్ళలో ఇది మిక్స్ చేసుకొని ఒక 2 grams మ్యాక్సిమం 2.5 grams వరకు వాడుకోవచ్చు. మా సమస్య ఎక్కువ ఉంటే. సో మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి అట్లా తీసుకుంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తాయమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్సే. రెండోది ఏంటంటే వీటి వల్ల పార్షియల్గా, ఇండైరెక్ట్గా షుగర్ తగ్గేందుకు ఉపయోగపడతాయి. తర్వాత బీపీ తగ్గేందుకు ఉపయోగపడతాయి, వెయిట్ తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఈ రోజులు ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా. సో మల్టీ బెనిఫిట్స్ అమ్మా. అది ఆయుర్వేదం ప్రత్యేకత. సో మనం ఒక పర్పస్కి వాడితే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల ఏమంటే ఇతర సమస్యలకు కూడా క్షేమదాయకంగా మనం బయటపడవచ్చు. సో దిస్ ఈస్ గుడ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇది ఒక 1 month వస్తుందమ్మా. 150 grams అనేసరికి రిజల్ట్ అనేది ఎన్ని రోజుల తర్వాత? అది శరీర ప్రకృతిని బట్టమ్మా. వాళ్ళు ఉన్నటువంటి జాగ్రత్తను బట్టి, వాళ్ళు పాటించే నియమాలను బట్టి, శరీర ప్రకృతిని బట్టి ఉంటుంది. బట్ ఖచ్చితంగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందమ్మా. కాబట్టి ఖచ్చితంగా ఓపిక వాడుకుంటూ ఉండాలమ్మా. ఓపిక వాడుకుంటుంటే మాత్రం రిజల్ట్ తప్పకుండా వస్తుంది. రెండోది ఏంటంటే సీజన్లో కూడా ఒక డోసును మార్చుకోవాలి. ఇప్పుడు సమ్మర్ ఉందమ్మా. సమ్మర్లో మనం ఇలాంటి ఔషధాలను నేను చెప్పినట్టు 2.5 grams వరకు తీసుకుంటే కొంతమందికి వేడి అయిపోతుంది. అలా కాకుండా వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇట్లా సమ్మర్ ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటప్పుడైతే జస్ట్ 1 gram సరిపోతుందమ్మా. మార్నింగ్ 1 gram, నైట్ 1 gram. వేడి చేస్తుంది. అవునమ్మా. ప్రిఫరబుల్లీ విత్ మిల్క్. మిల్క్ ఏమంటే కూల్ చేసే గుణం ఉంది. సో ఈ వేడి తత్వం కూడా తగ్గిపోతుంది. మనం డోస్ తక్కువగా వాడుతున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో వర్షాకాలం, శీతాకాలంలో మాత్రం నేను చెప్పినట్లు 2.5 grams వరకు వాడుకోవచ్చు పూటకి. సో వయసు చిన్నపిల్లలు అయితే 1 gram, 1.5 gram, 2 grams వరకు వాడుకోవచ్చు. చాలా సింపుల్గా ఉందండి. మీ చిట్కా అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఈ బుక్ ఆరోగ్యానికి వంటింటి చిట్కాలతో రాశారు కదా సార్, ఇంకా ఇలాంటి బుక్స్ మీరు ఏమైనా రాసారా? ఇంకా రాశానమ్మా. అవన్నీ కూడా పాపులర్ అయ్యామా. ఉదాహరణకి మందు మొక్కల ఆరోగ్య రహస్యాలు అని చెప్పేసి ఒక బుక్ రాశాను. అది కూడా చాలా పాపులర్ అయిపోయింది. తర్వాత ఇంటింటి ఆయుర్వేద వైద్యం అని చెప్పేసి ఒక బుక్ రాశానమ్మా. అది కూడా చాలా పాపులర్ అయిపోయింది. మన కోసం మన వైద్యం అని చెప్పేసి ఒక బుక్ రాశానమ్మా. ఇది చాలా పాపులర్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లో దొరుకుతాయి. తర్వాత మనకు ఈ బుక్ షాప్లో కూడా దొరుకుతాయమ్మా. ఎవరైనా కావాలంటే అది కూడా ఫాలో కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. డాక్టర్ గారు మీ సమస్యలకు కూడా టిప్స్ తెలియజేస్తారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మ్యాక్స్ టీవీ చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.